ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. సకాలంలోనే మేము కూడిక ముగిస్తాము. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం. ఈ కృప విషయములోను వేడుకొనుచు చాలు. గతంలో మాసిదోనియా సంఘం గురించి నేను మీకు కొంత వివరణ ఇచ్చాను. మాసిదోనియా సంఘము మరుగైన సంఘం. అది బైబిల్ గ్రంథంలో ఎఫెసీ, గలతీ ఇలా సంఘాలకు కొన్ని సంఘాలకు వాటి పేర్లు పెట్టేశాడు పౌలు. కానీ మాసిదోనియా సంఘమును గురించి అతడు మరుగ్గా ఉంచాడు. ఒక రాత్రికాలపు వేళ దేవుడు దర్శనం ఇచ్చి నీవు మాసిదోనియాకు వెళ్ళమని చెప్పినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 1వ వచనాన్ని చదువుకుంటే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు గ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలయనగా వారు బహుశ్రమలను పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదులైన వారి దాతృత్వమును బహుగా వివరించారు. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరికైన పరిచర్యలు పాల్పొందుచు విషయములోను శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను మనమే పవిత్రులుగా చేసుకోవాలి. ఇప్పుడు శ్రమలు ఎట్లా వస్తాయి? ఇల్లు కట్టాలి, విక్సరాలు పోయాలిగా కదా. ప్రభు నమ్ముకున్న తర్వాత కష్టాలు రావని చెప్పను, వస్తాయి. శోధించబడిన తర్వాతే రాయి సువర్ణంగా మారింది. కష్టాలు, నిందలు, అవమానాలు, బాధలు వచ్చిన తర్వాతే నీవు పరీక్షల్లో నెగ్గావో లేవో అనేది అర్థమవుతుంది. ఇవేమి లేకుండా డైరెక్ట్ గా మేలు పొందాలంటే జరుగుతాయా? ఇప్పుడు మన పిల్లల్ని బడికి పంపించాం, 1వ క్లాస్ జాయిన్ చేస్తాం. వాడికి ఆ ఫస్ట్ క్లాస్ అయిపోయిన ఆ చివరి దినాల్లో ఏం జరిగింది? పరీక్ష పెడతారు. పరీక్షలో వాడేమవ్వాలా? నెగ్గాలా. నేను రాయను అంటే మళ్ళీ అదే క్లాసులో కూర్చుంటాడు. అట్లాగే మనం కూడా నేను ప్రార్థన చెయ్యను అంటే అక్కడే కూర్చుంటావు. నేను మొరపెట్టలేను ప్రభువా అని అంటే అక్కడే ఉంటావు. అక్కడి నుంచి ఒక మెట్టు కూడా ముందుకు. వాడు కూడా ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదని వాడు సాకులు చెప్పి ఎగ్జామ్ ఎగ్గొట్టాడు అనుకో, అందరేమో దాటి వెళ్ళిపోతారు. వాడేం చేస్తాడు? అక్కడే ఉంటాడు. బహు శ్రమలు కలిగాయి, అయినను ఆ శ్రమలలో మేము పారిపోలేదు. ఆ శ్రమల చేత మేము పరీక్షింపబడ్డాం. ప్రభుని నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తాయి, రావచ్చు అప్పట్ల. కానీ ఎదురుగా నిలబడాలి. పరిచర్యలో ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ ప్రభు కొరకు నిలబడాలి. కుటుంబ వ్యవస్థలో ఎన్నో శోధనలు ఉంటాయి, కానీ ఆయన వైపు చూసి ముందుకు సాగాలి. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, విడాకుల దాకా పరిగెత్తకూడదు. 10వ తరగతి అయిపోయిన తర్వాత అతడికి టెస్ట్ పెట్టినప్పుడు వాడు విజయం సాధిస్తేనే పై క్లాసులకు వెళ్తాడు. డాక్టర్ కూడా ఎంబీబీఎస్ చేసిన తర్వాతే కదా వైద్యం చేయాలి. ఈ విధముగా ప్రతి ఒక్క పనిలో ఒక ఉత్తీర్ణత సాధించి ఆ శ్రమల గుండా అతడు విజయం సాధిస్తేనే
అతడు ఆ శ్రమలు అనుభవిస్తేనే విజయం కలుగుతుంది. మన ప్రభువు కూడా శోధించబడ్డాడు కాబట్టి మనకు రక్షణ కలిగింది. బహు శ్రమలలో మేము పరీక్షించబడ్డాం. మనకు పరిచర్య బాగా జరిగింది. మన ఏరియాలకి కొన్ని ప్రాంతాలకు పోతే ఆదివారం ఆరాధన చేయడానికి కూడా పర్మిషన్ లేవు. బహు శ్రమలు అనుభవించాం. అసలైన పరిచర్య అది. కరోనాలో దొంగచాటుగా ప్రార్థన జరిగింది. ఎవరు జరపలేదా? దేవుని మీద ఆసక్తి ఉండాలి. ఏ విధము చేతనైనను పిలిచిన వాడు నమ్మదగిన వాడని ఎన్నుకొని ఆయన వైపే పరిగెత్తాలి. గురి యొద్దకు పరిగెత్తినప్పుడే పరుగు పందెములో గెలుస్తావు. మొట్టమొదటిది బహుశ్రమల వలన నీవు పరీక్షింపబడాలి. ఒక మాట చెప్పునా, మా నాన్నగారు ప్రభువుని నమ్ముకున్న వెంటనే దేవుడు బాగానే ఆశీర్వదించాడు. ఓ సంవత్సరం తర్వాత ఒక్కొక్కటిగా పోవటం జరిగింది. మాకు పశువులు ఉండేవి. ఒక గేదె చనిపోయింది, ఒక ఆవు చనిపోయింది. ఒక్కొక్కటిగా చనిపోతూ ఉంటే చాలా మంది అనేవాళ్ళు, దేవుడు నమ్ముకున్నారు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు ఆ ప్రశ్న వేసినప్పుడు మనకు అనిపించింది, నిజమే కదా, ఎందుకు ఇలా జరిగింది అంటే, దేవుడిని నమ్ముకుంటే మేలే చూడాలా, కీడు చూడకూడదా? మా నాన్న వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మా నాన్నకి మంచి అలవాటు, 3 గంటలకు లేచి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఉదయం సాయంత్రం. ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు వాక్యం దేవుడు చూపించాడు. మేలు జరిగినప్పుడు తృప్తి పడట కంటే కీడు కలిగినప్పుడు సంతోషించువాడే నా కుమారుడు. కీడు కలిగినప్పుడు సంతోషించాలి. శ్రమ కలిగిందంటే దాని తర్వాత కలిగే ఆశీర్వాదం బహుగా విస్తరించబడి, కష్టం వచ్చిందంటే దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం ఎంతో విలువైనది. ఎవరు పట్టించుకోవట్లా, ఎవరు చేరదీయట్లా. భయంకరమైన శోధన వచ్చేసింది. నా అన్న వాళ్ళే దూరం అయిపోయారు, ఏంటి నా పరిస్థితి అని నీవెక్కడివే కన్నీరు విడుస్తున్న సమయంలో, అట్టి స్థితి నీకు వచ్చిందంటే ప్రభు చేరువై నీ దగ్గరకు వస్తున్నాడు అని అర్థం. దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు, దేవుడు మన దగ్గరకు వచ్చేటప్పుడు, నా అనుకున్న వాళ్ళందరూ దూరంగా వెళ్తారు. నా అనుకున్న వాళ్ళందరూ నీ దగ్గర ఉన్నారనుకో, దేవుడు దూరంగా ఉంటాడు. ఈ ఫార్ములా గుర్తుండాలి. అందరు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఏదో ఒకటి ఆశిస్తూ, నిన్ను పొగుడుతూ, మెచ్చుకుంటూ, నిన్ను పైకెత్తుతూ ఉంటే ప్రభు ఆ చాటును కూర్చొని విలపిస్తూ ఉంటాడు. ఎందుకో వాళ్ళందరూ వచ్చారంటే కర్రుడు మీ దగ్గరకు వచ్చాడని అర్థం. సాతానుగాడేగా. అబ్బా, ఆ సింహాసనం మీద నేను కూర్చుంటే చాలు అన్న ఆలోచన ఎవడిది? కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అందరూ దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు కష్టమైన ఇష్టంగా భరిస్తాం. సమస్య అయినా శోధనైనా ప్రేమతో జయిస్తాం. కానీ ప్రభు దూరంగా వెళ్ళిపోతే ఎంత సంతోషం ఉన్నా తెలియని ఆ వెలితి అనేది నీ మనసులో ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత ఆస్తులున్నా, నీకెంత సంతోషించడానికి అనేక సౌకర్యాలున్నా, నీ మనసు చెప్పింది నీవు సంతోషంగా లేవురా, నువ్వు వేదంలోనే ఉన్నా. పెదాల మీదే నవ్వు ఉంటుంది కానీ లోపల వేదన ఉంటుంది. అప్పుడే నువ్వు విశ్వసించాలి,
నా ప్రభువు నన్ను విడిచి దూరంగా పోయి కూర్చున్నాడని. బహు శ్రమలలో నేను పరీక్షింపబడినప్పుడు నాకు విజయము ప్రాప్తించింది. కానీ మనం అట్లా చేస్తామా? బతుకు చెక్క బండి నడుచుకుంటూ పోయినట్టు దీన్ని నడుపుకుంటూ పోతాం. ఈ మనసులో ఈ వెలితి ఎందుకు వచ్చింది? నేను సంతోషంగా లేను అన్నని, నువ్వు సంతోషంగా లేవని నీ ఆత్మ నేను గద్దించింది. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సంతోషం ఏడుందో అని అక్కడికి పోయి కొనుక్కోవడం కాదు. సంతోషాన్ని కొనుక్కుంటున్నారు ఈరోజు చాలా మంది. పబ్బులుగానో ఇక్కడికనో అక్కడికనో పోయి ఏమంటారు, కాసేపు ప్రశాంతంగా ఉండటానికి వెళ్తున్నానండి. అడిగి ప్రశాంతంగా ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి వెళ్తున్నవాడు డబ్బు ఖర్చు, సమయం ఖర్చు. కానీ ఆ ప్రశాంతత ఎక్కడ దొరికిద్దో అన్న విషయాన్ని ఈనాడు క్రైస్తవుడు వివేచించలేకపోతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, దేవా నాతో మాట్లాడమని ఆయనతో మాట్లాడుతూ కూర్చో. నీ కలిగిన సమస్యలన్నీ మర్చిపోయి మనోధైర్యం ఇచ్చి నడిపిస్తాడు ఆయన. కాదంటారా? కాదంటారా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు సంతోషం లేదు. నువ్వెక్కడికి వెళ్ళినా నీ శత్రువు వెంటాడుతూనే ఉంటాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి కూర్చో. వాడి పని ఈయన చూసుకుంటాడు, ఈయన పని నువ్వు చూడాలి. అప్పుడు అంటాడు, నీవు నా పనిలో ఉంటే నేను నీ పనిలో ఉంటా. నీ మీద ఏ శత్రువు విజయమును పొందడు. మాసిదోనియా సంఘస్థులు నేర్చుకున్న మొట్టమొదటి మాట, మాకు శ్రమ కలిగినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేసాం. అప్పుడు మాకేమైంది? సమాధానం కలిగింది. మాకు మేము విడిపింపబడ్డాం. చాలా విషయాలు ఉంటాయి ఆ సంఘంలో నేర్చుకోవాల్సి. మినిమం ఒక 3 నెలలు పట్టింది, 3-4 నెలలు పట్టింది. రోజు చెప్పినా తరగని ఎన్నో అంశాలు ఉన్నాయి. అంత మరుగ్గా ఉన్న సంఘమే ఎన్నో కోణాలు నేర్పించింది. వీళ్ళగా ఇదిగో మేము బహు శ్రమల గుండా పోయినప్పుడు ఆ శ్రమలలో మాకు ఏం కలిగిందంటే అత్యధికమైన, ఇప్పుడు ఉందా సంతోషం? మనకి సమస్య వచ్చినప్పుడు సంతోషం ఉంటుందా? ఎవరైనా వచ్చి నీకు ఏదైనా బాధ ఉంటే, ఎవరైనా వచ్చి నీ పక్కన కూర్చున్నాయి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయండి. ఏంటి నా బాధలు? నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పలో నా ప్రభువా, నా కళ్ళలో నా కన్నీరు ఎలా పడు, నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా పడు, నా బాధలన్నీయో నీకే తెలుసయ్యా, నా బాధను నీతో పంచుకుంటనయ్యా. ఎవరితో? దేవునికి చెప్పాలి. అప్పుడు రిలీఫ్ అయింది. ఎల్లమ్మ పుల్లమ్మ దగ్గరికి వెళ్ళి ఇది నా సమస్య అంటే వాడేం చేస్తాడు, ఆమె ఏం చేసింది, ఈ విషయం తీసుకెళ్ళి ఇంకొక ఆమె చెప్పింది. సహాయం చేయరు. నీ లోతు ఏంటో తెలుసుకొని ఇంకా నిన్ను లోతునకు నెట్టేస్తారు. రెండో మాట త్వరగా చెప్పి ముగిస్తాను. అదే 2వ వచనాన్ని చదవండి కింద. మరియు నిరుపేదలైనను, వాడు పేదవాళ్లే, అంత ధనికులు కాదు. వారు పేదవారయుండి కూడా దాతృత్వం, దయాగుణం, ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నారు. మనం పెడతామా? అస్సలు పెట్టం. నిన్న వారంలో ఒక క్రైస్తవ కుటుంబం గురించి విన్నాను. ఇంటి ముందు పాపిరి గారు వెళ్ళినా కూడా మంచి నీళ్లు కూడా ఎవరంటే వాళ్ళు మహాకోటీశ్వరులు. మళ్ళా
ఎవరైనా విశ్వాసం ఉందా ముద్ద అన్నం తినమని చెప్పరంట. తోటి వారిని ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే అరిగిపోతున్నా ఇవ్వాలన్నప్పుడు నీకు ఎన్ని ఆస్తులు కోట్ల ఆస్తున్నా ఏం ప్రయోజనం? 50 కోట్లు ఉందంట, ఏం ప్రయోజనం? దాతృత్వపు హృదయం ఉండాలి, ఇచ్చే గుణాన్ని కలిగి ఉండాలి. ప్రభు చెప్పలేదా, నీ దగ్గర 2 చొక్కాలుంటే ఒకటి నువ్వు ఉంచుకొని రెండవది మరొకటికి ఇవ్వు. నీవు నిరుపేదలు అయినప్పటికీ ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి. నీవు భోజనం చేసే టయానికి వచ్చి అమ్మా ఆకలి అంటే నువ్వు కూర్చొని వాడికి అన్నం పెట్టాలి. పేదలను చేరదీయండి. ధనవంతుల కొరకు నేను రాలేదు కానీ దరిద్రుల కొరకు నేను ఈ లోకానికి వచ్చాను అనలేదా? బీదల కొరకు నేను వచ్చాను. బీదలను ఆశ్రయించువాడు యెహోవాకు అప్పించేవాడు. దాతృత్వపు గుణం అంటారు. ఉందా మరి? ఏ నేర్చుకోవాలి? ముచ్చట్లు కాదు సంఘంలో నేర్చుకునేది. ఒకటి శ్రమపడే గుణం, దానివల్ల విజయం ప్రాప్తిస్తుంది. రెండవది ఇచ్చే గుణం, దాతృత్వం ఉండాలి, దయాగుణం ఉండాలి, ఇతరులను ప్రేమించే మనసు ఉండాలి. ఎవరైనా వచ్చి ప్రార్థన సహాయం కోరారనుకో చేస్తానండి, అది అక్కడే మర్చిపోతాం. నేను మీరైనా చూడండి, మాకు వచ్చి చెప్పారు అనుకో చేస్తామని చెబుతాం, చేయమని చెబుతామా? ఉచితంగా ఇచ్చేది ఏంటి? ఉచితంగా ఇచ్చేది మాటే చేస్తాం. కానీ ప్రార్థనకి వెళ్ళేసరికి ఒకవేళ మీరు గుర్తుకు రాలేదనుకో ఆడేం చేసినట్టు మర్చిపోతా. అందుకనే ముందు జాగ్రత్తగా వెంటనే డైరీలో రాస్తా, పేర్లు వెంటనే రాసుకుంటా. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు ఆ రిఫరెన్స్ దగ్గర ఆ పర్సన్స్ గుర్తుకొస్తారు. వీళ్ళు ఏదో నాకు చెప్పినట్టు గుర్తు కదా అని ప్రార్థన చేస్తాను. ఈ లోకానుసారమైన పనులు మీరే ఇంత బిజీగా ఉంటే మీకే ఏదైనా గుర్తుండకపోతే పరిచర్యలో మాకే గుర్తుండాలి? ఎంతమంది నేను గుర్తు పెట్టుకుంటాను? ఏమైనా ప్రార్థించే గుణం ఉండాలి. అందుకు సమయాలు చాలా చక్కటి మాట అంటాడు. ఏమని? మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే ప్రభు ఎదుట పాపం చేసిన వాడిని అవుతాను. ఇప్పుడు చెప్పండి, నీ కుటుంబ సభ్యుల కొరకు, అయిన వాళ్ళ కొరకు, నీ బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, మారని నీ భర్త కొరకు, మార్పు చెందని నీ బిడల కొరకు ప్రార్థించే అట్టి మనసు కలిగి ఉన్నావా? నిరుపేదమైన నీవు ధనవంతుడివే ప్రభు నమ్ముకుంటే. ఇచ్చే గుణం కలిగిన వాడివి నీవు ధనవంతుడివే ప్రభు నమ్ముకుంటే. దానం చేసే గుణం, దాతృత్వపు మనసు ఉండాలి. చదవండి తర్వాత. ఈ దాతృత్వం చేసేవాడు బహుగా విస్తరిస్తాడంట. ఈ ఇచ్చే గుణము ఉన్నవాడు బహుగా విస్తరిస్తాడంట. అందుకంటాడు, నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నేను నిన్ను ఇచ్చేవాడిగా చేస్తా కానీ పుచ్చుకునేవాడిగా చేయను. దాతృత్వపు గుణం కలిగి ఈ కృప విషయంలో ఇప్పుడు మూడవది వీళ్ళు కష్టపడే గుణం ఉంది, పరిచర్య కొరకు ప్రయాసపడే మనస్సు ఉంది. రెండవది ఇచ్చే గుణం ఉంది. మూడవది పరిశుద్ధులతో సహకరించే మనస్సు ఉంది. పరిశుద్ధులతో కలిసి, దైవ సేవకులతో కలిసి సహకరించే గుణం ఉంది. ఎక్కడైనా మీటింగ్ పెట్టాలనుకో మిమ్మల్ని పిలిచి వస్తారా? ఇప్పుడు వస్తామని చెబుతారు. కాసేపు అవి కనబడమంటే కనబడతారా? అప్పు ఇప్పుడే వస్తామయ్య గారు అని చెప్తాడు. మరలా ఆయన జాబ్ ఆయన చెప్తాడులే, ఆయన కట్టుకుంటాడులే, లాస్ట్కి వెళ్దాంలే అని తీరా అంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత వచ్చి మైక్ తీసుకుంటారు. దేనికి? పాట పాడడానికి. పాస్టర్ గారు మైక్ ఇవ్వలేదు అనుకో
మేము డబ్బులు ఇచ్చి ఈ మీటింగ్ పెట్టిస్తే మాకు మైకి లేదంటారు. మరి ఈ పనులన్నీ ఎవడు చేయాలి? మీరు కాదు, లేరంటారా? వాక్యము సెలవిస్తుంది, నా సన్నిధికి వచ్చి నన్ను ఏదైనా అడిగే ముందు నువ్వు మొదట కష్టపడే మనసు కలిగి ఉండాలి, రెండవది ఇచ్చే గుణం ఉండాలి, మూడు నా బిడ్డలతో కలిసి సహకరించే మనసు ఉండాలి. ఇవేమి చూడం. ఏటీఎం మిషన్ లాగా ప్రభువా ఇదిగో కార్డు పెడుతున్నా నాకు డబ్బులు, ఇదే చాలా మందికి ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఇస్తాడు అన్న ధ్యాసే. అసలు ఎట్లా ఇస్తాడు? ఆలస్యమైందంటే 5 నిమిషాలు కూడా ఉండరేళ్ళు. ఎక్స్ప్రెస్ లాగా వందే మాత్రం బండి 5 నిమిషాలు ఉంటుందా? ఆలస్యం అయితే చాలు, వాళ్ళు కోరుకున్నది దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే అస్సలు ఉండరు. ఇంకో సంఘం మారుతారు. ఆడ ఆలస్యమైందనుకో ఇంకో సంఘం మారింది. అక్కడ ఆలస్యమైందనుకో మందిరాన్ని రాయడం యేసు ప్రభు దగ్గరికి వస్తే మేలేమి అట్లా. అసలు ఆయన దేవుడేనా? నీ మనసు బాగాలేదు. ఇప్పుడు నీ కొడుకు వచ్చాడు, ఒక మాట చెబుతా, నీ కొడుకు వచ్చాడు, మమ్మీ ఆ స్కూల్ బాగాలేదంటే ఒక స్కూల్ మారుస్తాం, మరో స్కూల్ మంచి స్కూల్ పేరు కనుక్కొని అందులో చాలా మంది విద్యావంతులు బాగా బాగుపడిన వాళ్ళు ఎవరైనా కనుక్కొని అక్కడ తీసుకెళ్ళి ₹1,00,000 అక్కడికి పోయి పెడతాం. వాడు అక్కడికి కూడా వెళ్ళి మమ్మీ ఈ స్కూల్ కూడా బాగాలేదు అన్నాడు అనుకో, ఇంకో స్కూల్కి పెడతాం. రే బాగుందా బాగాలేకపోయి ఇంక ఇదే స్కూల్ అని అంటావా లేదా? అక్కడికి కూడా పోయి వాడు మమ్మీ ఈ స్కూల్ కూడా బాగాలేదు అన్నాడు అనుకో, ఇప్పుడు బాగుంది ఏంది? స్కూలా, టీచరా, వాడి మనసా? ఒక చోట స్థిరపడని వాడు ఇంకొక చోట ఏ విధంగా స్థిరపడతాడు? బస్సులో వెళ్తున్నావు, సీటు దొరికింది, ఒక రోజు బాగానే ఉంది, ఆ రోజు ప్రయాణం బాగా జరిగిందంట. సీటు దొరకనప్పుడు చెప్పండి, సీటు దొరకనప్పుడు ఏం చేస్తాం? సరే ఒక్క సీటే ఉంది, 3 ఉన్నారు లేకపోతే 2 ఉన్నారు అనుకోండి, మీకంటే ముందు మీ ఆయన కూర్చున్నాడు అనుకో, ఏమంటారు? అట్లాగే తగ్గించుకునే ఉండదు, తగ్గింపు మనసు ఉండదు. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఎక్కడ. వాక్యానుసారంగా దైవ సేవకుడు ఏదైనా మాట అన్నాడు అనుకో, ఎందుకు అన్నాడు? దేవుడే అన్నాడేమో అనేది ఉండదు. నన్నే అంటాడా? ఆయన ఎంత, ఆయన స్థితి ఎంత అనలేదా? లేరంటారా? నిజమే, మాకు స్థితి లేదు కాబట్టి మీరు ఎంత అన్నా మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ రండి 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 అని ఎందుకు బ్రతిమలాడతామంటే, ఎందుకు? మాకు సిగ్గు లేదు కాబట్టి బ్రతిమలాడతాం. ఎందుకు? ప్రభు చెప్పాడుగా, నువ్వు పోయి వాడు ఎన్నిసార్లు నీకు దూరంగా వెళ్ళావు అని తెలుసుగా. మేము కూడా పౌరుషం బ్రతికాము అనుకో, మీరు ఎక్కడ ఉండాలా? కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? పరిశుద్ధులతో కలిసి వాళ్ళు ఏం చేశారు? సహకరించారు. మరి నీవు సహకరిస్తున్నావా? ఏం చేస్తున్నావు? పాస్టర్ గారి గురించి ఓ చిన్న మాట, పాస్టర్ గారి గురించి ఒక చిన్న చెవులో పడింది, ఈ మొక్క ఇంకో చెవులో పడింది, ఆ మొక్క ఇంకో చెవులో పడింది, అక్కడి నుంచి బంద్ చేయరు. ఇంకా ఇదొక వార్తా ఛానల్ అయిపోయింది. ఇంకా మీరు ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని దగ్గరికి పిలిచి చారదీసి నచ్చ చెప్పి, ఈ తప్పు ఇంకో మళ్ళా చేయమాకని నువ్వు చేసిన తప్పును కడుపులో పెట్టుకొని అందరు నిన్ను ద్వేషిస్తున్నా నిన్ను ప్రేమిస్తే అప్పుడు మంచోడు. ఏదైనా వచ్చిందనుకో అప్పుడేమవుతాడు? కానీ మాసిదోనియా సంఘంలో వాళ్ళు పౌలు గారి కంట
పౌలు గారిని సహకరించి నడిచారంట. మాసిదోనియా సంఘం మరుగై ఉన్న ఎందుకు ఇంత విశ్వాసపు లక్షణాలు కలిగి ఉందంటే వాళ్ళు పౌలు గారిని బట్టి నడిచారు. పౌలు ఏమంటాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. పరిశుద్ధులను సహకరించారు, పరిశుద్ధులతో పాటు పరిచర్యలో పాల్గొములు పొందారు, దైవ సేవకుణ్ణి వెంబడించారు. రోజుకో సంఘాన్ని మార్చలా. ఒక మాట, చిన్న మాట చెప్పిన, రోజుకో సంఘాన్ని మారుస్తాం. మీ బిడ్డలకు ఎవరికొకటి పెళ్ళైంది అనుకోండి, అమ్మాయికో అబ్బాయికో, ఉదాహరణ చెప్తున్నా, పెళ్ళైంది అనుకో, అమ్మాయి రోజుకో భర్తను మార్చింది అనుకో, ఏమంటాం? రోజుకో భార్యను మార్చడం ఏమంటాం? మంచిదంటావా? పరిశుద్ధుడు అంటావా? ఇప్పుడు రోజుకో సంఘాన్ని మారిస్తే దేవుడు ఏమంటాడు? నేను చెప్పనా? నేను అనకూడదులే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం మొదటి 2 మాటల్లో ఉంటుంది, చదువుకున్న తర్వాత ఏమంటాడు? సరే, నువ్వు చనిపోయినప్పుడు పాస్టర్ గారు కావాలిగా. నువ్వు ఏ సంఘానికి చెందని దానివైతే ఎట్లా వస్తారు? ఎవరు వస్తారు చెప్పండి? నీకో సంఘం లేదు, ఎవరు వస్తారు? నీ పెళ్లికి ఎవరు వస్తారు? డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తాడు. ఏదైనా తిరకస్ అయిందనుకో, ఆ పాస్టర్ గారు ఏమంటాడు? నేను వచ్చి చేశానంటాడా? అదే నీ సంఘ కాపరి, ఆయన వచ్చి త్రోసి వేసినట్టు సంఘ కాపరి త్రోసి వేయడు కదా. యేసు ప్రభు దగ్గర ఒక ఆమె వచ్చింది, నీకు ఎంతమంది భర్తలు అన్నప్పుడు ఆమె ఏమన్నది? నాకు 5గురు భర్తలు అయినప్పటికీ వాళ్ళెవరు ఇప్పుడు నాతో. రేపు నువ్వు చెప్పుకునే సమాధానం ఇదే. నేను 5 సంఘాలకు వెళ్ళినా, 10 సంఘాలకు తిరిగినా నాకంటూ స్థానిక సంఘం లేదు. అవునా కదా? మీరు చెప్పండి, అవునా కదా? నీకంటూ ప్రార్థన చేయడానికి ఒక సంఘం ఉండాలి, నీ కొరకు కన్నీరు కార్చడానికి ఒక సంఘం ఉండాలి, నీకు సమస్య వస్తే నేను ఉన్నానని అండగా భుజము తట్టే ఒక సంఘం ఉండాలి. ఆ సంఘము లేదు అంటే నువ్వు ఎంత భక్తి చేసినా ఆ భక్తి సామరస్యంలో ప్రభు వినడు కదా. నీకంటూ ఒక సంఘం ఉందనుకో, నువ్వు ఏది ప్రార్థన చేస్తావో, అయ్యగారు ఈ విషయమై ప్రార్థన చేయండి అంటే దైవ సేవకుడు కూడా అదే మాట ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే బహుశా ఈ సంఘ విశ్వాసి అభిషేకం చెందిన వాళ్ళేమో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మేలు చేయాలని బల్ల మీద ఉన్న పూలు తీసి ప్రభు ఇట్లా వేస్తాడు. అప్పుడు నీ జీవితంలో ఏమైంది? ఇప్పుడు నువ్వు ఏ సంఘానికి చెందని దానివైతే, ఏ సంఘానికి వెళ్ళని వాడివైతే, ఇప్పుడు దేవుడు నీ మూలముగా ఎట్లా మాట్లాడాలి? మీరు చనిపోయిన తర్వాత చూడండి, పరలోకానికి వెళ్ళాలంటే నీ పైన అధికారిగా పెట్టా కదా, ఎవరతను అని అడుగుతాడు. అప్పుడు ఏం చెబుతావు? అభిషేక్ గారితో వెళ్ళా, అభిషేక్ గారి సంఘానికి వెళ్ళా, ఇంకా 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 ఒక 5గురు పేర్లు చెప్పావు అనుకో, వాళ్ళ 5గురిని నిలబెట్టారు. నా దగ్గర పూర్తిగా లేడు ప్రభు, వాళ్ళ గురించి నాకు అంత అవగాహన లేదని చెప్పినప్పుడు నీ స్థితి ఏమవ్వాలా? తప్ప నేను చెప్పినాన్ని తప్పేనా? నీ స్థితి ఏమవ్వాలా? ఎట్లా పరలోకం ఇవ్వాలి దేవుడు? సంఘాన్ని కాచుకుని ఉండాలి. ఇక్కడో కాలు, అక్కడో కాలు, అక్కడో కాలు, అక్కడో కాలు పెడితే 2 పడవల మీద కాలు పెట్టినప్పుడు ఏ పడవ మీద కాలు పెట్టాలో కూడా అర్థం కాని స్థితిలో పడిపోతాం. మధ్యలో మధ్యలో పక్షులు ఏమవుతాయి? ఊరంతా తిరిగి 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 ఎక్కడో చోట పడి
పోతాయి. నీవు కూడా ఊరంతా తిరిగి 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 ఏమవుతావు? ఏడవ చూడబడిపోతావు. పరిశుద్ధులతో సహకరించి పాలు పొందే గుణం కలిగి ఉండాలి. సహకరించాలి. మీ నాన్నగారు ఏదైనా ఇది తప్పు అంటే మీ నాన్న మీద కోపడతారా? మీ అమ్మగారు ఏదైనా తప్పు అంటే కోపడతామా? మా అమ్మే కదా చెప్పింది అని తలదించుకొని పోమా? మరి దైవ సేవకుడు ఏదైనా గద్దించాడంటే ఎందుకు అంత ఇదిగా తీసుకుంటారు? నా మేలుకు అన్న విషయం. ఇప్పుడు మీరు ఏదైనా అన్నారు మీ పిల్లల్ని, యాజకుడు చెప్పేది మీరు పడనప్పుడు మీరు చెప్పేది మీ పిల్లలు ఎందుకు పడాలి? వాళ్ళ మేము కన్నాం కదా పాస్టర్ గారు అంటారు. మిమ్మల్ని మేము కనలేదా? శరీరానుసారంగా కన్నారేమో. ప్రభువు మాకు తన రక్తాన్ని వెలగా పెట్టి మిమ్మల్ని మాకు అప్పగించారు. 4వ మాట చెప్పి ముగిస్తారు. చాలా విషయాలు ఉన్నాయి. 3వ వచనం, వారు తమ సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా మనపూర్వకంగా మనం వేడుకోవాలి. మనపూర్వకంగా వేడుకోవాలి. మనసులో ఒకటి, పెదవుల దగ్గర ఒకటి కాదు. పై వచనం అంటారు మనపూర్వకంగా వేడుకున్నారు. ఏది ప్రార్థన చేసినా ఒకటే విషయం, మనసులో ఒకటి పెట్టుకొని నటించే క్రైస్తవులు లేకపోలేదు. చాలా మంది దైవ సేవకుడి దగ్గరే నటిస్తారు, తెలియదు అనుకుంటారు. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడే మీ పిక్చర్ అంతా దేవుడు మాకు చూపిస్తాడు. నిజాలు చెబుతున్నారా అబద్ధాలు చెబుతున్నారా అని. నిజం. కీడు జరిగినా మేలు జరిగినా మీకు అన్ని విషయాలు చర్చించి ముందుకు నడిపించి వాక్యాన్ని మీకు రుజువుగా పెడుతున్నామంటే ఏది దేవుడు చెప్పకుండానే చేస్తున్నామా? అట్లాగైతే అందరూ పాస్టర్లు అవుతారు. ప్రతి వ్యక్తికి ఒక ఇది ఉంటుంది. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడే, ముచ్చటిస్తున్నప్పుడే మీ పిక్చర్ ఏంటో దేవుడు మాకు చూపిస్తాడు. యేసన్న గారి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. 2-3 లక్షలు తీసుకొని వచ్చి అయ్యగారు తీసుకోండి అన్నదంట. ఆయన అనుకున్నాడు అందరూ అన్న తీసుకోండి, చాలా అవసరాలు ఉన్నాయి కదా అన్నారంట. కానీ అన్న ఈ సొమ్ము నాకు వద్దన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె ఏ మూలముగా ఈ డబ్బు సంపాదించుకొచ్చిందో దేవుడు దైవ సేవకుడికి ఏం చేశాడు? మీరు ఇచ్చే కానుక ఆచి తూచి తీసుకుంటాం. మేము అందరిగా పట్టేసుకున్నాం. మీరు ఎట్లా దొంగదారిని సంపాదిస్తున్నారు, ఎట్లా సంపాదిస్తున్నారు, మళ్ళీ ఆ పాపం వచ్చి మమ్మల్ని చుట్టుకుంటుంది అన్న భయం. ఇవ్వకపోయినా సంతోషిస్తాం, కానీ ఇచ్చే కానుకలో కష్టార్జితం ఉండాలి. అడ్డదారుల్లో సంపాదించి 1-2 లక్షలు తీసుకొచ్చి సేవకుడి చేతులు పెట్టేద్దాం. హిందువులు ఏం చేస్తారు? ఏ దారిని పోయినా చివరికి వచ్చి ఏదో ఒక సహాయం, అన్నదానమో గోదానమో భూదానమో పిండాకుడో ఏదో ఒకటి చేస్తే పుణ్యం కలిసి వచ్చింది అన్నట్టు ఏం చేసినా సేవకుడికి వెళ్ళి ఇచ్చేస్తే ఆయన మన కోసం ప్రార్థన చేస్తాడు, దేవుడు మనల్ని క్షమిస్తాడు. మళ్ళీ మనం మారం, మళ్ళీ మన బుద్ధులు మారం. నువ్వు ఏదైనా దేవుని దగ్గర అడుగుతున్నావంటే, ఏదైనా కావాలంటే, ఏదైనా ప్రభు దగ్గర విన్నవిస్తున్నావంటే నువ్వు ఎలా అడగాలంటే మనపూర్వకంగా అడగాలి. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడకూడదు. అది క్రైస్తవునికి తగదు. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత వేరుపరచబడిన వాళ్ళం, క్రీస్తు రక్తము చేత మనము ప్రత్యేకించబడిన వాళ్ళం. ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీల్లేదు. లోకములో ఎవరైనా ప్రవర్తించగలరేమో, కానీ దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో పాదము మోపి ఆయన శరీరాన్ని భుజించే నీవు నీ ఇష్టానుసారంగా
అక్కడో కాలు ఇక్కడో కాలు పెట్టి నటించిస్తే ఆ శాపము తరతరాలకు వెంటాడింది. ప్రత్యేకించబడిన వాడవు, వేరుపాటు జీవితం కలిగిన వాడవు, దేవుని చేత పిలుపునందుకొని రక్షణ పొందిన వాడవు. చాలా మందికి దేవా నా కొడుకు ఉద్యోగం కావాలనే ఆలోచనతో వచ్చి ప్రార్థన చేస్తాడు. మరలా ఇంకొక ఆలోచన ఉంటుంది, సైతాన్ గడ ఆలోచన, ఇస్తాడో ఇవ్వడో, ఏంటి మేలు చేస్తాడో లేదో, ఒక్కటే ఆలోచన ఉండాలి. మనపూర్వకంగా మనస్పూర్వకంగా అడుగు, హృదయంలో ఉన్నదే కుమ్మరించు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి మరి, అయ్యా నాకు ఈ మేలు చేయి, నీవు లేకపోతే నాకు దిక్కెవ్వరు లేరు అన్ని ప్రార్థన చేయి. ఖచ్చితంగా అది విజయాన్ని పొందుతావు. మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తావంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నా వల్ల కాదు, నువ్వే చేయాలి. నా వల్ల కాదు. 2 చేతులు ఎత్తడానికి అర్థం ఏంటంటే ఇక నేను అలసిపోయాను, ఇక నా వల్ల పడుకొని కూడా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఇక నా వల్ల కాదు ప్రభు, అన్ని తిరిగి వచ్చి ఏం చెబుతావు? నేను అలసిపోయాను, నా వల్ల ఇంకా కాదు, చేతనైంది చేయాలి. ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు నువ్వెవడమైనా కావచ్చు, నువ్వు ఏ దుఃఖంలోనైనా ఉండొచ్చు, నువ్వు ఎంతటి మేలు పొందాలని ఎదురు చూస్తున్న వాడివైనా కావచ్చు, కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర నటించకూడదు, నటన భక్తి చేయకూడదు. ఎందుకో తెలుసా? హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు నీ మనస్సులో ఏముందో ముందుగానే తెలుసుకునేవాడు. ఆయన దగ్గరికే వచ్చి, సృష్టికర్త దగ్గరికే వచ్చి, సృష్టిని కలిగించిన నీవే సృష్టికర్త దగ్గర నిన్నెవడు తయారు చేశాడో వాడి దగ్గరికే వచ్చి నటించావంటే నటసార్వభౌముకు అధికారం ఇస్తాడేమో అనుకున్నావేమో. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వినయ విధేయతలు కలిగి ఉండాలి. చాలా మంది వినయ విధేయత ఇంకెక్కువ చూపించేస్తారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనపూర్వకంగా ప్రార్థన చేయి, మనస్సు విప్పి ప్రార్థన చేయి, ఆయన్ని మొదలుపెట్టు. అయ్యా నా జీవితంలో మేలు చేస్తే తప్ప ఈ స్థలం నుండి నేను వెళ్ళను, నాకు వేరే ఆధారం లేదు. ఈ పిల్లలు మీ దగ్గరకు వచ్చి, డాడీ నాకు నువ్వు ఇదో ఈ మొబైల్ కొనిపిస్తే తప్ప నేను విడిచిపెట్టానంటే మారం చేస్తే మీరేం చేస్తారు? లేదా పోరా అంటారా? వాడు చేసే మారానికి విసుకొచ్చైనా మా నాన్న కొనిపిళ్ళే, మా నాన్న కొనిపిస్తాడులే, మా నాన్న కొనిపిళ్ళే అంటే నిజంగానే కొనిపిడు. మనపూర్వకంగా మమ్మను వేడుకో. మనపూర్వకంగా వాళ్ళు వేడుకున్నారు. 5వది తమ సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారంట. నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలము చక్కటి మాటలు మీరు మాకు అనుగ్రహించారు. దైవ సేవకుడిగా సంఘ బిడ్డలుగా మేమందరం తృప్తిపడ్డాం. అందరూ బట్టి వందనాలు ఆయన, స్తోత్రాలు. ఇప్పటి వరకు వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. నీరు కట్టి వాక్యం వారి హృదయంలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏదో విన్నవారంలాగే కాక వినని దానిని హృదయమందు చేర్చుకొని అనుసరణలో పెట్టే బిడ్డలుగా తీర్చిదిద్దండి. మాసిదోనియా సంఘములో విశ్వాసులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఇచ్చిన సంఘాన్ని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం.
దయచేయండి. పాటలతో, ఆరాధనతో, వాక్యోపదేశంతో, అయా పరిశుద్ధ బల్లారాధనతో ఈ దిన కార్యక్రమంలో నేను మహిమపరుస్తున్నా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. సమయంలో హృదయపూర్వకమైన అర్పణ మీ బిడ్డలు అర్పిస్తూ ఉండగా అయా వారు విత్తిన దానికంటే 30 దంతులు, 60 దంతులుగా, 100 దంతులుగా, 1000 దంతులుగా వారిని హెచ్చించమని ప్రార్థన చేస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభువాత్మతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించున్నాను. సమయంలో మీ హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని సేవకుడిగా మనం చేస్తున్నాము. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.